Studio One News. Follow for latest updates. Link in description. భారత్ పాకిస్తాన్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతల నేపథ్యంలో వారి వద్ద ఉన్న వైమానిక రక్షణ వ్యవస్థలైన S-400, HQ-9 లను పోల్చడం చాలా ముఖ్యం. S-400 దూర పరిధి, ఖచ్చితత్వం, సామర్థ్యం HQ-9 కంటే ఎక్కువగా ఉన్నాయని సమాచారం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా మే 7న భారతదేశం నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య తీవ్ర స్థాయిలో ఉద్రిక్తతలు పెరిగాయి. పాకిస్తాన్ భారత్లోని పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని అనేక వైమానిక దాడులను ప్రారంభించింది. వాటిని భారత్ డిఫెన్స్ సిస్టమ్ అడ్డుకుంది. వెంటనే ప్రతి దాడి కూడా ప్రారంభించింది. కరాచీ పోర్ట్ పై దాడి చేసినట్లు సమాచారం. అయితే పాకిస్తాన్ మన దేశంపై ప్రయోగించిన క్షిపణులను, డ్రోన్లను మనం విజయవంతంగా అడ్డుకోవడానికి అధునాతన S-400 వైమానిక రక్షణ వ్యవస్థ అద్భుతంగా పనిచేసింది. ఈ సిస్టమ్ ను మనం రష్యా నుంచి భారత్ కొనుగోలు చేసింది. అయితే మన దగ్గర ఉన్నట్లే పాకిస్తాన్ వద్ద కూడా HQ-9 అనే డిఫెన్స్ సిస్టమ్ ఉంది. మరి భారత్ S-400, పాకిస్తాన్ HQ-9 లలో ఏది పవర్ఫుల్, ఏది ఎంత సామర్థ్యం కలిగి ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. S-400 గుర్తింపు పరిధి 600 కిలోమీటర్ల వరకు. క్షిపణి రకాలు 120 కిలోమీటర్లు, 200 కిలోమీటర్లు, 250 కిలోమీటర్లు, 400 కిలోమీటర్లు. వేరియంట్లు ఫైటర్ జెట్లు, బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లు, క్రూయిజ్ క్షిపణులను సెకండ్లలోనే నాశనం చేయగలదు. ప్రతి స్క్వాడ్రన్ లో లాంచర్లు, రాడార్లు, కమాండ్ సెంటర్లు, సహాయక వాహనాలతో కూడిన 16 వాహనాలు ఉంటాయి. HQ-9 గుర్తింపు పరిధి 200 కిలోమీటర్ల వరకు. క్షిపణి పరిధి మధ్యస్థ శ్రేణి. అడ్డగింపు సామర్థ్యం పాత సోవియట్ సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా దీనికి ఆధునిక వ్యవస్థల బహుముఖ ప్రజ్ఞ, ఖచ్చితత్వం లేదు. మే 7న పాకిస్తాన్ POK పై దాడుల సమయంలో భారత విమానాలను గుర్తించడంలో విఫలమైంది. భారతదేశం ప్రతీకార దాడులలో HQ-9 యూనిట్లు దెబ్బతిన్నాయని నివేదికలు సూచిస్తున్నాయి.